హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇందిర. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈ రోజైతే మరి సరికొత్త వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మరి మనకి ఎంతో ఇష్టమైనటువంటి పాత పిండి వంట ఏదైతే ఉంది అంటే సున్నుండ. మరి ఆ సున్నుండ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూసేద్దాం. మరి నేనైతే 1 కేజీ మినపప్పు అయితే తీసుకున్నానండి. కేజీ మినపప్పులోని 2 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాసు బద్ద మినపప్పు అయితే వేసుకోవడం జరిగింది. దాన్నే పొట్టు మినపప్పు అని కూడా అంటాము. సో ఆ మినపప్పు, మన గుండు మినపప్పు 2 కలిపి మనం నీట్గా స్టవ్ మీద కొంచెం రోస్ట్ అయ్యేలా చూసుకోవాలి. మరి రోస్ట్ అయిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత కొంచెంగా బియ్యం అయితే వేసుకోవాలి. బియ్యం ఎందుకు వేసుకోవాలి అంటే, మనం సున్నుండ తినేటప్పుడు మన అంగటికి సున్నుండ అనేది అతుక్కోకుండా ఉండాలి అంటే కొంచెం ఒక 2 స్పూన్లు అయితే బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని ఆ బియ్యాన్ని కూడా మనం కొంచెం రోస్ట్ అయ్యేలాగా అటు ఇటుగా తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత కొంచెంగా మనం ఇలా హీట్ అవుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి దోరగా అటు ఇటు కూడా ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. నెయ్యి ఎందుకు వేయాలి అంటే, నెయ్యి వేయటం మూలాన పప్పు అనేది తొందరగా రోస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అదే కాకుండా ఆ నెయ్యి ఒక సువాసన ఏదైతే ఉందో అది పప్పుకు మొత్తం అంటుకుంటుందన్నమాట. సో చూస్తుండగానే రోస్ట్ అయితే అయిపోయింది. మరి రోస్ట్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని కిందకి దించి మనం ఒక పలచటి ప్లేట్‌లో ఆ ఒక్క మినపప్పును, రోస్టెడ్ మినపప్పుని వేసుకొని చల్లారించుకోవాలి. ఆ డాకులోనే ఉంచితే ఆ డాక ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఆ గిన్నెలో ఉంచకుండా మరొక పలుచటి గిన్నెలో వేసి చల్లారించుకోవాలి. చల్లగా అయిపోయింది. చాలా అద్భుతంగా చల్లగా అయింది. సో చల్లగా అయిన తర్వాత దీన్ని మనం నీట్‌గా మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేసుకుంటే మీరెప్పుడైనా గమనిస్తే వేడి మీద చేయటం వలన పిండనేది కొంచెం గట్టిగా ఉంటుంది. సో పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్‌లో మిక్సీ చేసుకుంటే మెత్తగానే తేమ తేమగా అనేది ఉండకుండా పొడి పొడిగా మనకు వస్తుందన్నమాట. పూర్వం పెద్దవాళ్ళు తిరగలతో తిప్పేవారు. ఎందుకంటే, ఆ ఒక్క మినపప్పుకి ఉండేటువంటి పట్టు ఏదైతే ఉందో అదంతా కూడా పోయేదనమాట. మరి ఇప్పుడు మనకంత సమయం లేదు కదా! మిక్సీ కొట్టేసామనమాట. సో, ఆ మిక్సీ చేసిన తర్వాత ఆ పిండిలో కొంచెంగా ఒక కేజీ బెల్లాన్నయితే నేను వేసుకున్నాను. ఆ బెల్లం మొత్తం కూడా శుభ్రంగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆ ఒక బెల్లం మన పిండిలో అక్కడక్కడ గడ్డల్లా ఉంటుంది కాబట్టి కరగదు కాబట్టి దాన్ని మనం ఆ బెల్లాన్ని మరొకసారి అవసరం అనుకొని మిక్సీ అయితే పట్టించుకోవాలి. మిక్సీ పట్టించిన తర్వాత ఆ మిశ్రమం ఇంకా మరింత మెత్తగా అయితే తయారవుతుంది. పూర్తిగా బెల్లం అయితే కలిసిపోతుంది. కలిసిపోయిన ఆ పిండిలో కొంచెంగా యాలచీ పౌడర్, యాలకుల పౌడరు, గరుకు గరుకుగా తొక్కలు లేకుండా నీట్‌గా, పొడిగా, పల్ మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి పంటి మధ్యలో తొక్కలు పడితే బాగోదుగా సున్నుండ. కాచినటువంటి నెయ్యిని మనం ఈ ఒక్క పిండిలో వేసుకోవాలి. పిండిలో అమాంతం వేశారు, అలా చిన్నగా గొయ్యిలా చేసుకొని ఆ గోతిలో నెయ్యిననేది పోసుకోవాలి. వేడిగా ఉండాలి సుమి. నెయ్యెప్పుడు కూడానా చల్లగా అయిపోతే బాగోదు. వేడిగా ఉండడం మూలాన ఈ మినప్పిండి ఏదైతే ఉందో మనకి పచ్చివాసన రాకుండా మంచిగా కలుస్తుంది. మరి పిండంతా కూడా జాగ్రత్తగా ఆ వేడి వేడితోనే కలుపుకుంటూ ఉండలనైతే మంచిగా చుట్టుకోవాలి. మన చేతికి ఎంత పిండి అయితే వస్తుందో అంత పిండి తీసుకొని మంచిగా ఉండనైతే చుట్టుకోవాలి. మరి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పిండి వంటలు చేసినా కూడా భగవంతుడికి నైవేద్యంగా సమర్పించడం మన ఆనవాయితీ. మరి ఆ ఆనవాయితీని కూడా నేను పూర్తి చేయడం జరిగింది. మొదటిగా చేసినటువంటి లడ్డూని మన ఇష్టదైవం అయినటువంటి గణేశుడు, బుజ్జ వినాయకుడు అయినటువంటి స్వామికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది. నేను మొదటిసారిగా చేసినటువంటి ఈ పిండి వంటకం నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నేను చేశాను సుమి. ఈ సున్నుండ. నాకు తెలిసి ఈ సున్నుండ కొలతలు గాని, దీని యొక్క పద్ధతి గాని ఏది నాకు తెలీదు.
నేను కూడా ఇలానే ఒక యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడం జరిగింది. మరి నా వీడియోను కూడా మీరు ఇలాగే నేర్చుకొని చేసి యూట్యూబ్ లో అప్లోడ్ అయితే చేసుకోండి. మరి నేనైతే యూట్యూబ్ లో చూసి సున్నుండలు అయితే చేయడం చేస్తున్నా నీట్ గా. చాలా బాగొచ్చింది. నోరుని బాగా ఊరించేటువంటి లడ్డు ఏదైతే ఉంది అది సున్నుండని చెప్పుకోవాలి. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, పిల్లలకి మహా అద్భుతమైన రుచికరమైనటువంటి పిండి వంట ఏదైనా ఉందా అంటే అది సున్నుండనే. అదిగో గోలుకొండ నీ నోట్లో సున్నుండ అని చిన్నప్పుడు ఇలానే అనుకునేవాళ్ళం. కానీ అనకూడదండి. చేసేటప్పుడు మాత్రం చాలా శ్రమ పడ్డాను. ఏదో వీడియోలో చిన్నగా మీకు ఒక 6 నిమిషము అలా ఉంటుందేమో, కానీ చేసేటప్పుడు మాత్రం పప్పు బ్రౌన్ షేడ్ రావడం కోసమే ఆల్మోస్ట్ అది చల్లారడం ఇవంతా కూడా ఎక్కువ టైం అయితే తీసుకుంది. మొత్తానికి నాకు శ్రమకు తగ్గట్టు లాడు అయితే అందంగానే వచ్చింది సుమి. రుచి కూడా అద్భుతంగా ఉంది. ఇవి పెద్ద లాడులు, ఇవి చిన్న లాడులు అన్నమాట. ఇంట్లో తినడానికి, అది వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం. సో ఇలా సున్నుండలైతే అద్భుతంగా వచ్చాయండి. నేతితో మంచిగా మన స్వీట్ షాపులు కూడా పనిచేయవన్నమాట. స్వీట్ షాపులు ఉండేటువంటి సున్నుండ కూడా పనిచేయదు. అంత బాగుంది నేను చేసినటువంటి సున్నుండ. మరి నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మనం అప్పుడప్పుడు టైంపాస్కి తినడం కోసమని ఆ సున్నుండల్ని జాగ్రత్తగా డబ్బాలో పెట్టేసుకొని దాచేసుకోవాలన్నమాట చివరికి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.